ఇవాళ అమరవీరులను మర్చిపోయా. కాళోజీ నారాయణరావును తలుసుకునేది ఎప్పటికీ. కాళోజీ నారాయణరావు కళలు మర్చిపోయా. జయశంకర్ సాబును గుర్తు చేసుకోవాలి. ఎందుకు పోటీగా తాడే చచ్చిపోయిన వాళ్ళు ఈయనకు పోటీ అనే ఎందుకు పోటీకి వస్తారు? ఫోటో పెట్టుకుంటే పోటీకి ఎందుకు వస్తారు? కాదన్న, చచ్చిపోయిన వాళ్ళ పోటీ అయితే కాదు కదా. కాదు, ఇప్పుడు బతుకున్న ఆయన హరీష్ రావు దమ్మున కేటీఆర్కి ఏమైనా పోటీ వస్తాడని హరీష్ రావు ఫోటో పెట్టలే. మధుసూనాచారి అయితే ఏం అనేటోడు కాదు పాపం. ఆయన ఫోటోనే పెట్టనుండే. ఇప్పుడు మా ప్రకాష్ అన్న కూడా 10 లక్షల మంది పైకి వచ్చింది, ఇక రాబోయేది కేసీఆర్ రాజ్యమే అని అంటాడు. ఆయనతోనన్నా తొలి పలుకులు పలికియనుండే. నోటికి వచ్చినట్టు తిట్టినటువంటి దయాకర్ రావుతో తొలి పలుకులు పలికిచ్చింది స్వాగత వచనాలు. దయాకర్ రావు నోటికి వచ్చినట్టు తిట్టినోడు కదా ఈయనను. కేసీఆర్ తిట్టకుండా తిట్టినోడు కదా. ఎందుకు మరి ఈయనకు కుల కసిపి వచ్చింది? అది వరకు కులం పెద్ద అంటే కులం ఎగురు పెట్టింది ఈయన పేరు మీద, అది వేరే ముచ్చట. కానీ ఈయన కులం గురించి కలవరియకపోయేది కదా. దయాకర్ రావుతో ఎందుకు మాట్లాడించుకున్నట్టు ఈయన?